దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న. ఎందుకంటే ఏదో పనికిరాని యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటారు, దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులవి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం చేసినో తెలియదు. కానీ హాయ్ అన్న, మాది నా పేరు గణపతి నాగపురే, మాది గొండాయిపేట, కోటల మండలం, ఆసిఫాబాద్ జిల్లా. ఇదేంటంటే సంధ్యా సీడ్స్ అనేది నేను 1 ఎకరం పెట్టిన వల్ల దీనికి కాప్ మంచిగానే ఉన్నది, సైజ్ ఇంకా ఎక్సలెంట్ ఉన్నది, దీని పెరుగుదల, దీనికి ఉన్న గ్రోత్ ఎక్సలెంట్గా అనుకుంటున్నా. ఈ సంధ్యా సీడ్స్ అనేది చాలా బాగా వచ్చిందన్న, సైజ్లోనే ఉన్నది, మళ్ళీ పూత ఇంకా ఉన్నది, ఎక్సలెంట్గా అనిపిస్తుంది అన్న. ఇది ఏంటంటే సంధ్యా సీడ్స్ అనేది చాలా మంచిగా నాకు క్రాప్ అనిపిస్తుంది. దీని బదులుగా దీని బదులుగా నాకు ఎక్సలెంట్ అనిపిస్తుంది. సంధ్యా అనేది ఒక ఫీల్డ్ నేను 1 ఎకరం పెట్టిన, దీని గ్రోతింగ్, దీనికి ఉన్న పెరుగుదల, వైరస్ బొబ్బెర ఏం రాలేదన్న. ముడత కూడా చిన్నప్పుడు నేను పెరుగుదల నేను చూస్తున్నా, దీనికి ముడత ఇంకా రాలేదన్న. ముడత కూడా రాలే, అన్ని రకాలుగా ఎక్సలెంట్ ఉన్నది. దీనికి కాపు ఏంటంటే పెరుగుదల ఉన్నది, ప్లస్ హైట్ కూడా మంచిగానే ఉన్నది దీని సైజు. ప్లస్ మనం మిరపకాయ ఉన్న మిర్చిక కూడా సైజ్ ఎక్సలెంట్ గా ఉన్నది. ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ సీడ్స్ సైజ్ కూడా బాగుంది. ఓకేనా, సైజ్ మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది అన్న నాకు అయితే. సైజ్ దీని బదులుగా ఇంకో ఎకరం నేను ఇదే వేసి ఉంటే మంచిగా అనిపిస్తాను. కానీ ఫస్ట్ టైం ఇది 1 ఎకరం వేసిన వలన నాకు కొంచెం అనుభవం అనిపిస్తుంది మన సంధ్యా సీడ్స్. దీన్ని నెక్స్ట్ ఇయర్గా నేను ఇంకోసారి నేను 3 ఎకరం పెడతాను అనుకున్నాను. నెక్స్ట్ ఇయర్ 3 ఎకరం మాత్రం 30 ప్యాకెట్లు ఇవే పెడతానని నేను చెప్తున్నాను అన్న. ఇది నాకు సంధ్యా అనే సీడ్స్ ఎక్సలెంట్గా నాకు నచ్చింది. కాప్ కూడా సెట్టింగ్లోనే ఉన్నది, పూత, దీని గ్రోత్ ఎక్సలెంట్గా ఉన్నదని నేను చెప్తున్నాను అన్న. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా.